ముస్లిం సోదరుల దైవ కార్యాల కోసం వాడే భూమి కూడా లాగేసుకునే యత్నం మానుకోవాలని సూచించారు మాజీ మంత్రి కాకాడి. పేదల ఆకలి తీర్చే భూమిపై కన్నేశారని అన్నారు ఆయన. మైనారిటీల వక్ఫ్ ఆస్తులను కాజేయాలని చూడడం దుర్మార్గమన్నారు కాకాడి. వక్ఫ్ ఆస్తుల విషయంలో సుప్రీం ఇతర చట్టాలను పక్కన పెట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాకాడి. 71 ఎకరాల సాగు భూమిని లాక్కుంటే ఆ భూమిపై ఆధారపడి చదువుకుంటున్న విద్యార్థులు మదర్సాల పరిస్థితి ఏంటని నిలదీశారు కాకాడి. ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి ఆ సమాజానికి సంబంధించినటువంటి ఆస్తులు వక్ఫ్ ఆధీనంలో ఉన్నటువంటి ఆస్తుల్ని ఈరోజు ఈ ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ పేరిట వాటిని సేకరించి ఇతరులకి కేటాయిస్తున్నటువంటి నేపథ్యంలో మంగళగిరి మండలం గుంటూరు జిల్లాలో వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి 71 ఎకరాల 57 సెంట్ల స్థలాన్ని ఈరోజు అన్యోపదేశం చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయడం, దానికి సంబంధించి మాకున్నటువంటి ఆస్తుల్ని కాపాడండి, ఈరోజు మంగళగిరికి సంబంధించి ఏదైతే ఆస్తి ఉందో ఈ 71 ఎకరాల 57 సెంట్లు అది వ్యవసాయ భూమి ఉంది. దానిలో చాలామంది దాని మీద ఆధారపడి జీవనం కొనసాగించడమే కాకుండా దాని మీద వస్తున్నటువంటి ఆదాయంతో ముస్లిం సమాజానికి సంబంధించి పేద ముస్లిం పిల్లలకి విద్య దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహించడానికి వెసులుబాటు ఉంది.